సాయిబాబా తన మహిమలను చాటుకోవడానికి కాకుండా తన భక్తుల ఈతి బాధలను తీసివేయడానికి స్వప్న దర్శనాల్ని ప్రసాదించారు. భక్తుడైన గోవిందభావ విషయంలో అతన్ని నీతిపరునిగా చేయుటకు స్వప్న దర్శనమిచ్చారు. భక్తులలో భక్తి భావాన్ని పెంపొందించడానికి బాబా స్వప్న దర్శనాలు ఇచ్చేవారు. ఒకసారి బాబా రామచంద్ర వాసుదేవ్ గైసాస్ అనే భక్తునికి కలలో కనిపించి, నువ్వు 53 నాకు భిక్షగా ఇవ్వు అని అడిగారు. తాను పేదవాణ్ణి కాబట్టి 53 రూపాయలు కాకుండా 53 కాసులు సమర్పించమన్నారని భావించి 53 కాసుల్ని సమర్పించాడు. సాయిభావం అది కాదని 53 అధ్యాయాల ప్రామాణిక గురుచరిత్ర పారాయణ చేయమని అర్థమని హేమట్ పంత్ చెప్పగా గైసాస్ ఆ గ్రంథాన్ని పారాయణ చేశాడు.